హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బాలనాగంలోని తదుపరి అధ్యాయాన్ని తెలుసుకుందాం. తదుపరిగా బాలనాగం అపహరణ తెలుసుకుందాం. మొదటి బురుజు దాటి జంగం దేవర తను అడుగులకు మడుగులెత్తే క్షుద్రశక్తులను పిలిచాడు. 6 బురుజుల వద్ద ఉన్న అడ్డంకులన్నీ తొలగించమన్నాడు. అవి ఆయా బురుజుల వద్ద కాపలా ఉన్న వాటిని గడ్డి, ఆవులు, మేకలు మాంసం ప్రయోగించి వాటి దృష్టిని మళ్లించాయి. ఫకీరు నేరుగా బాలనాగమ్మ మేడ కాక అప్పచెల్లెళ్ళందరి కోటలకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. పెద్దామె సూర్యనాగమ్మ మేడకొచ్చాడు. ఆమె చారెడు ముత్యాలు భిక్షమేసింది. తక్కిన 5గురు ఇళ్లకు వెళ్ళి భిక్షను అందుకున్నాడు. బాలనాగమ్మ మేడకు చేరుకున్నాడు. బాలనాగమ్మ దాసీ చేత భిక్షం పంపించింది. జంగం దేవర తిరస్కరించాడు. ఇంటి యజమానిని వచ్చి భిక్ష వెయ్యమన్నాడు. 6 రోజులు బాలింత బాలనాగు ఎట్లు వచ్చి నీకు భిక్ష వేస్తుందని దాసి పలికింది. పసికొనను ఎగరేసుకుపోతాను, ఇది మహేశ్వరుని ఆన అన్నాడు. అది విని బాలనాగమ్మ గడగడలాడింది. పురిటి స్నానం చేసింది. 7 వారాలు నగలు ధరించి సేరు ముత్యాలు చేతబట్టింది. బిడ్డడు ఏడవడంతో ఊరుకో బాలవర్ది అని జోలపాడి కోట గుమ్మానికి వచ్చింది. దేవర భిక్ష పట్టుమంది. గిరిదాటి ఈవలకి రమ్మన్నాడు. రాలేను, నాదుని ఆజ్ఞ లేనిదే, ఇది మహేశ్వరుని ఆజ్ఞ. రా, ఈవలికి వచ్చి భిక్ష పెట్టు, కాదందు వేసి నీకిచ్చిన బిడ్డను తీసుకుపోతాను అని అదిలించాడు ఫకీరు. దానితో బాలనాగం భయపడి ఈవలకొచ్చింది. తన చేత వెండి బెత్తము ఆమె తలపై పెట్టాడు. బగ్గును బూడిదైంది. బూడిదను ప్రోగు చేసుకుని వసిడి బెత్తమును మాపెడు బూడిది కుక్కయే నిలిచింది. ఆ కుక్కను వెంట తీసుకుని ఫకీరు తన కోటలోనికి మసీదు యందున మనిషిని చేశాడు. ఓరి ఫకీరా, వ్రతదీక్షలో ఉన్న దాన్ని తెచ్చావు, నన్ను ముట్టావో జంగం దేవర ఆన, వ్రతం ముగిసే వరకు పరాయి గడప దాటను, మొరాయించావో భూదేవిని తలిచి శాపం పెడతాను, తల పగిలి చేస్తావు అన్నది బాలనాగు. ఫకీరు ఆమె మాటలకు దడదడలాడాడు. 12 ఏళ్ళు వ్రతమా, నేను ఓర్చుకోగలనా అని వాపోయాడు. ఓర్చుకోగలిగితేనే నేను నీ దాననయ్యేది అన్నది. కిమ్మనకుండా ఊరుకున్నాడు. పానుగంటిలో బాలనాగు జాడలేక అందరూ ఎంతగానో అలమటించారు. గండికోటకేసి అన్నదమ్ములు తిరిగి వచ్చి విషయం తెలుసుకుని కోపగ్రస్తులయ్యారు. మాయల ఫకీరు వచ్చి బాలనాగమ్మను చెరబట్టుటకు పోయాడని వాకబు చేసి తెలుసుకున్నారు. వన్నెడేగలతో గండికోటకు జాబులు పంపారు. ఫకీరు వారికి జవాబులు పంపలేదు. రాజులు ఉగ్రులయ్యారు. తమ 12,000 సైన్యంతో 200 ఫిరంగులతో 1000 మంది అశ్వశక్తులతో కత్తులు కటార్లు తీసుకుని ఫకీరు మీదకు దండెత్తారు. మత్తుగా పడుకుని ఉన్న ఫకీరును చూసి ఫిరంగులు బారు పెట్టారు. అయినా కదలని మెదలని ఫకీరును సంగు హెచ్చరించింది. వలదంటే బాలనాగును తెచ్చావు. ఆమె భర్త బావలు దండమెత్తి అరచి మెత్తుకుని వానిని లేపింది. అతను లేచి బాలనాగును మసీదు పైకి తెచ్చి మీ వారి బలగం వచ్చింది చూడవే అన్నాడు. చెడి కర్రకు జీవం పోసి సైన్యం మీదకు విడిచిపెట్టాడు. అది కాల్బనాన్ని మట్టుబెట్టింది. గుప్పెడు విభూది తీసుకుని దండుపై చల్లాడు. దండు మాడి మసైపోయింది. ఏనుగులు, గుర్రాలు, ఫిరంగులు రాళ్ళైపోయారు. దండముతో అన్నదమ్ములను శిలలను చేశాడు. పానుగంటికి వార్త చేరింది. గుండె దిటువు పంచుకుని రాణులు రాజ్యమేలుతున్నారు. బాలవర్ది రాజును రాజ్య వారసునిగా శ్రద్ధగా పెంచుతున్నారు. విలువిద్య, సామురి గారిడీలు, ఖడ్గయుద్ధం బాలుడు నేర్చుకున్నాడు. తాత తండ్రులు అడిగిన బొంగరులడిని తన కోక బొంగరాన్ని సమకూర్చుకుని ఆటలాడుతుండేవాడు. ఒకనాడు కొండతో నీళ్లు తీసుకొస్తున్న ఒక స్త్రీని చూసి ఆమె నెత్తి మీద కొండను గురి చూసి బొంగరంతో కొట్టాడు. అది పగిలిపోయింది. ఆ వనిత ఆమె నేత్రాలతో బాలుని గదమాయించింది. అమ్మని తండ్రిని చెరసాల పాలనిచ్చావు, నువ్వు బ్రతుకుతున్నావు, నీకెందుకు చావరాదో పాపిష్టివాడా అని అనేక దుర్భషలాడింది. కడవ నెత్తుకున్న కొమలాంగి విన్నాడేమో మాటలు. ఆమె కాళ్ళపై వాలాడు. ఆమెవరో చెప్పనే, నా తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎందువల్ల వారి చెరసాల పాలయ్యారో చెప్పమని ఆమెను బ్రతిమలాడాను. ఏమని చెప్పుదును నీకు? నీ తల్లి బాలనాగమ్మ,
నీ తండ్రి కార్యవర్ధిరాజు నిన్ననుగు 7 రోజులకు నాగళ్ళు పూడి గట్టుయేలా మాయల ఫకీరు నీ తల్లి బాలనాగమ్మను చెరబట్టి వెంట తీసుకుని కొనిపోయాడు. ఆమెను విడిపించడానికి నీ తండ్రి పెద్ద తండ్రులు వెళ్ళి వానితో పోరాడి చనిపోయారు. నీ పెద్ద తల్లులు నిన్ను పెంచుతున్నారు అని చెప్పింది. నన్ను దీవించు, నా తల్లిని తండ్రిని తెచ్చుకోగలిగేటట్లు ఆశీర్వదించు అన్నాడు బాలవర్ధి రాజు. నీవు నీ తల్లిని తెచ్చుకోగలవు, వాడికి ఆ మాయల మారి ఫకీరుకు నీ చేత చావు తప్పదు అని ఆశీర్వదించింది. బాలుడు రివ్వును మేడకు చేరుకున్నాడు. తల్లులను పిలిచాడు. నా తల్లి ఎవరని నిలదీశాడు. మేమేను అన్నారు. అయితే మీలో నన్ను కన్న ఆమె ఎవరో చెప్పండి. ఓ నా పెద్ద తల్లులారా, నన్ను మభ్యపెట్టకండి అని వాళ్లను పదే పదే ప్రశ్నించాడు. నేనంటే నేను నిన్ను కన్న తల్లిని అని పెద్ద తల్లులు వానిని నమ్మించబోయారు. నాకెందుకిలా మర్మం చేస్తున్నారు? మన్నించి చెప్పండి, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, నా పెద్ద తండ్రులు ఏమయ్యారు? నాయన నీకెవరేమీ చెప్పరయ్యా. ఈరోజు నీవింతగా అడుగుతున్నావు, చెబుతాము వినవయ్యా బాలునకు. వాళ్ళు అన్ని విషయాలను వివరించసాగారు. నాయన బాలవర్ధి, నీ తల్లి బాలనాగమ్మ, తండ్రి కార్యవర్ధరాజు. నాగళ్ళపూడి ఫకీరు నీ తల్లి బాలనాగమ్మను అపహరించుకుపోయాడు. నీ తండ్రులు ఆమెను విడిపించడం కోసం 12,000 సైన్యంతో 200 ఫిరంగులతో గజబలంతో యుద్ధానికి వెళ్ళారు. ఆ మాయావి వాళ్లను మోసగించాడు. అందరూ అక్కడే హతమైపోయారు. నువ్వు ఆవేశపడకు, మమ్మల్ని దిక్కుమాలిన వాళ్ళని చేయకు అన్నారు తల్లులు. అమ్మలు, నాకు చిన్న భయమేమీ లేదు. నేను ఫకీరు జోలుకు పోను. నా తల్లిని చూసి వస్తాను, అనుమతించండి, ఆశీర్వదించండి అని వేడుకున్నాడు. వెళ్ళాలి అనుకుంటే మమ్మల్ని చంపి వెళ్ళరా అన్నారు. తల్లులారా, కలవరపడకండి, నేను వాడి జోలికి పోను. యుక్తిగా నా తల్లిని చూసి వస్తాను. ఇదిగో మీ ముందుగా మొక్కను నాటుతున్నాను. నాకు 3 పూటలా అన్నం పెడుతున్నట్లు 3 పూటలా నీళ్లు పోస్తుండండి. అది బాగుంటే నేను బాగున్నట్లు, అది వదిలిపోతే నేను బాగాలేనట్లు గుర్తించండి అని పలికాడు బాల్యవర్ధి. బాలుని పట్టుదలను కాదనలేకపోయారు. తాతగారి చంద్ర కరవాలను తీసి ఇచ్చారు. తండ్రికి తలపాగా కట్టారు. బాలవర్ధి తల్లుల పాదాలకు మ్రొక్కాడు. విజయోస్తు అని వాళ్ళు ఆశీర్వదించి అతనిని పంపించారు. ఈ రోజుకి ఈ అధ్యాయంతో ముగించి రేపు తదుపరి అధ్యాయంతో కలుసుకుందాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా తెలియచేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న QR కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.